కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే ప్రభుజీ. కృష్ణ. థ్యాంక్ యూ అందరికీ మార్నింగ్. వెల్కమ్. శ్రీమద్ భాగవతంలో ఈ రోజు మనము 11వ స్కందం 6వ అధ్యాయాన్ని చర్చించబోతున్నాము. ఇప్పటి వరకు మనము చూస్తే ఈ 5 అధ్యాయాల్లో కూడా నిమి మహారాజు అడిగినటువంటి 9 ప్రశ్నలకి నవయోగీంద్రుడు సమాధానం ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఎందుకు నిమి మహారాజుకి నవయోగీంద్రులకి మధ్య చర్చ భాగవతం 11వ స్కందంలో వచ్చింది అని అంటే, నారదుడిని వసుదేవుడు అడిగినటువంటి ప్రశ్న కారణంగా నిమి మహారాజుకి నవయోగీంద్రులకి మధ్య చర్చను తీసుకొచ్చి చెప్పడం అనేటువంటిది జరిగింది. మరి ఎందుకు వసుదేవుడు నారదుడిని ప్రశ్నించారు? ఎందుకంటే వసుదేవుడు వాత్సల్య భావంలో శ్రీకృష్ణ భగవాన్ని సేవిస్తున్నారు కాబట్టి ఆయన చేస్తున్నది భక్తియుత సేవ అనేటువంటి విషయం మీద ఆయనకి రియలైజేషన్ రాలేదు. వాళ్ళు విశుద్ధ భక్తులు, భగవంతుడి యొక్క పార్షదులు. కానీ ఆయన యొక్క స్థితి ఏమిటో ఆయనకి తెలియదు. అందుకని ఆయన ఏమనుకుంటున్నాడు, నేను కృష్ణుణ్ణి దండిస్తున్నాను, నేను కృష్ణుణ్ణి ఒక తండ్రిగా నేను ఆయన మీద పెత్తనాన్ని చలాయిస్తున్నాను. పైగా కృష్ణుడు దేవాది దేవుడు అని తెలిసినా ఆయనకున్నటువంటి వాత్సల్య భావం కారణంగా ఆయన చేస్తున్నటువంటిది అపరాధమేమో అనేటువంటి భావంలో ఆయన ఉన్నారు. పైగా యదువంశీయులందరూ కూడా నాశనం అవుతున్నారు, అది కూడా అమంగళకరంగా. ఇంతకు ముందు చూస్తే యదువంశంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలోనే మనం చదువుకున్నాం, ముసలం పుట్టడం, ఆ ముసలం ద్వారా వాళ్ళకి ఆ నాశనము అనేటువంటిది, వినాశనం, యదువంశ వినాశనం ఎలా జరుగుతుంది అనేటువంటి దానికి మనకి ముసలం ఎలా జరిగింది అనేటువంటిది చూసాం. ఆల్రెడీ శాంభుడు మరి ఇతర సోదరులు అందరూ కలిసి అక్కడ ఉన్నటువంటి మహర్షులని, ఋషులని ఏ విధంగా అయితే ఒక గర్భిణీ స్త్రీలాగా నటిస్తూ వాళ్ళని, గర్భిణీ స్త్రీ యొక్క గర్భంలో ఉన్నది మగ శిశువా లేకపోతే ఆడ శిశువా అని ప్రశ్నిస్తే, ఆ గర్భంలో ఉన్నది మగ శిశువు ఆడ శిశువు కాదు, ముసలం అని చెప్తారు ఋషులు. శిక్షించాలి అని. అంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని, వాళ్ళ యొక్క ముందు చూపుని, వాళ్ళ యొక్క భవిష్యత్ వాణి చెప్పేటువంటి దాన్ని పరీక్షించడం కోసం వీళ్ళు చేసినటువంటి పనికి ఇదంతా కూడా శ్రీకృష్ణుడు చూస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా శ్రీకృష్ణుడు చూస్తూ ఉన్నాడు, కానీ వీళ్ళు ఎవరిని ఆపలేదు. ఎందుకంటే ఇదంతా కూడా శ్రీకృష్ణుడి లీలలో భాగం కాబట్టి. ఆ యొక్క ముసలం కారణంగా మీ యదువంశం మొత్తం నాశనం అవ్వబోతుంది అని అప్పుడు ఆ ఋషులు శపించగా, ఆ ముసలం పుట్టడం, ఆ ముసలాన్ని చూర్ణం చేసి నీళ్ళల్లో కలపాలి అని చెప్పగా చివరికి ఏదో చిన్న ముక్క మిగిలిపోతే అది సముద్రంలో పడివేస్తే అది సముద్రం అలలకి కొట్టుకుని వచ్చి ఒడ్డుకు వచ్చి అది ఒక పెద్ద చెట్టుగా మారి దాని మీద అన్ని కూడా బ్యాంబు బ్యాంబు తెలుసు కదండి, బ్యాంబు అంటే ఎదురుగడలు, ఉం? ఎదురుగడలుగా మారడం అనేటువంటిది మనం చూసాం. అలాంటి ఒక పరిస్థితుల్లో యదువంశ వినాశనం జరగబోతున్నటువంటి సందర్భంలో ఇక ఈ చర్చ అనేటువంటిది జరిగింది. సో ఈ చర్చ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నారదుడు ఏం చెప్పేశాడు, అయ్యా నువ్వేమీ వర్రీ అవ్వాల్సిన పని లేదు, నువ్వు చాలా ఉన్నతమైనటువంటి భక్తుడివి కాబట్టే వాత్సల్య భావంలో శ్రీకృష్ణ భగవానుని నువ్వు సేవిస్తున్నావు. వాత్సల్య భావంలో శ్రీకృష్ణుణ్ణి దండించినా అది భక్తియుత సేవే. వాత్సల్య భావంలో శ్రీకృష్ణుడికి గోరుముద్దలు తినిపించినా అది భక్తియుత సేవే. వాత్సల్య భావంలో మనం ఏం చేసినా కృష్ణుడికి అది సేవే. యశోదామాత రోటికి కట్టేసినా అది కృష్ణుడికి సేవే. కృష్ణుడు కూడా చూడండి, వాత్సల్య భావాన్ని ప్రదర్శించేటువంటి భక్తుల పట్ల ఆయన దేవాది దేవుడుగా తన యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శించడు. తను ఒక సామాన్యమైనటువంటి బాలుడుగా వాళ్ళ యొక్క వాత్సల్య భావానికి ఎలా స్పందించాలో అలానే స్పందిస్తాడు ఒక పుత్రుడుగా. అందుకనే నంద యశోదల మధ్య, దేవకీ వసుదేవులతోటి శ్రీకృష్ణుడు ఎప్పుడు కూడా పుత్రులానే ఉన్నాడు. ఆయన ఎంతమంది అసురులను చంపినా, ఎంత సాహసోపేతమైనటువంటి కర్మలు చేసినా, మానవాతీతమైనటువంటి కర్మలు చేసినా ఆయన శ్రీకృష్ణుడు పుత్రుడులానే, చిన్న పిల్లవాళ్లానే. యశోదమాత దండిస్తుంటే భయపడి పారిపోవడం, తండ్రికి తల్లికి భయం భయం చూపడం, వాళ్ళు చెప్పిన మాట జవదాటకుండా వినడం, అల్లరి పనులు చేయడం వాళ్ళతోటి, ఇవంతా కూడా ఆయన చేస్తున్నటువంటి లీలలో భాగం.
కృష్ణుడి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళకి కృష్ణుడు చాలా చిన్న పిల్లవాడు, నార్మల్ బాలుడు, అందరిలానే ఉన్నాడు, అందరిలానే చేశాడు అని అనుకుంటారు. దేవాది దేవుడిగా ఆయన్ని చూడరు. కానీ అది కృష్ణుడు వాత్సల్య ప్రేమకి ప్రతిస్పందన. అందుకని ఆయన కేవలం సామాన్యమైనటువంటి బాలుడుగానే గోకులంలో ఉండడం అనేటువంటిది జరిగింది. అయితే నారదుడు ఆయన యొక్క దివ్యమైనటువంటి స్థితిని తెలియచేసేశారు. నందుడికి ఉన్న సారీ వసుదేవుడికి ఉన్నటువంటి దివ్యమైన స్థితిని తెలియచేశారు. ఆయనే కాదు, యదువంశీయులందరూ కూడా అమంగళకరంగా మరణించినప్పటికీ వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క పార్షదులు, శ్రీకృష్ణ భగవాన్ యొక్క ధామానికే వెళ్తారు అని నారదుడి ద్వారా తెలియజేయబడింది. అంటే ఒక విశుద్ధ భక్తుడు తోటి ఏమైతే పలకబడుతుందో అది పరమ సత్యం అయి ఉంటుంది. విశుద్ధ భక్తుడు ఏదైనా చెప్పారు అంటే అది నిజమవుతుంది. అది నారదుడు లాంటి వాళ్ళు చెప్తే హండ్రెడ్ అది పర్సెంట్ హండ్రెడ్ కరెక్ట్. పర్సెంట్ నిజం కదా. విశుద్ధ భక్తులు ఏది మాట్లాడితే అది నిజమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి సాధన వల్ల కలిగినటువంటి సిద్ధులు. భగవంతుడి యొక్క విశుద్ధ భక్తులు ఏం మాట్లాడినా కానీ అది భగవంతుడి మాటే. కాబట్టి నారదుడు మాట్లాడినటువంటి మాటలో పరమసత్యం దాగి ఉంది. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క ధామానికి వెళ్తారు. అది కూడా ఎక్కడ? వైకుంఠ లోకాలలో అన్నిట్లో ఉత్తమమైనటువంటి లోకమైనటువంటి గోలోక బృందావనం ఎక్కడైతే శ్రీకృష్ణ భగవానుడు ద్విభుజ రూపంలో నెలకొని ఉన్నారో అక్కడికి వెళ్తారు. అక్కడ వాళ్ళు పార్షదులుగా సేవలు చేస్తారు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇప్పుడు మనం ఆ యదువంశ వినాశనము అనేటువంటిది చూడబోతున్నాం ఈ రోజు. ఇంతకు ముందు కేవలం ఆ శాపాన్ని పొందారు, ముసలాన్ని పొందారు, ఆ ముసలాన్ని నీళ్ళలో కలిపేశారు. ఇప్పుడు యదువంశ వినాశనం ఎలా జరుగుతుంది అనేటువంటిది ఈ అధ్యాయంలో మనకి తెలియజేయబోతున్నారు. యదువంశ వినాశనం అనంతరం ఉద్ధవుడు శ్రీకృష్ణ భగవాన్ని కలుసుకోవడం, ఉద్ధవుడు మాత్రమే మిగులుతారు యదువంశంలో. కేవలం శ్రీకృష్ణుడు ఉద్ధవుడు తప్ప మిగిలిన వాళ్ళందరినీ తన ధామానికి పంపించేశారు. అంటే ఉద్ధవుడు బద్ధజీవుడా? మిగిలిన వాళ్ళందరూ ముక్త జీవులా? ఎందుకు ఉద్ధవుడిని శిక్షించేస్తున్నారు భౌతిక విషయంలోనే ఉంచేసి? మిగిలిన ఉద్ధవుడు వాళ్ళందరినీ శ్రీకృష్ణుడు పర్సనల్ గా అందరినీ పంపించేశారు, కానీ ఉద్ధవుని మాత్రం పంపించట్లేదు. ఎందుకు? ఉద్ధవుడికి చెప్తారు కదా ప్రభుజీ, మొత్తం కృష్ణ భగవానుడు చెప్పి ఆయనకు చెప్పమంటారు కదా, ఆ, ఉమ్, విదురునికి. అది ఓకే. అయితే ఎందుకు ఉద్ధవుడినే ఎంచుకున్నారు? అంటే వీళ్ళందరిలో శ్రీకృష్ణ భగవానుడికి తక్కువ ప్రేమ కలిగిన వాడు కాబట్టి ఉద్ధవుడు ఇక్కడ ఉండిపోయి కృష్ణుడు చెప్పే పని చేస్తున్నారా? లేకపోతే వీళ్ళందరిలో ఉన్న భక్తి స్థాయిలో అందరికంటే తక్కువ స్థాయిలో ఉద్ధవుడు ఉన్నారా? అందుకనే ఉద్ధవుని సెలెక్ట్ చేసుకుని ఉద్ధవుని భూమి మీద ఉంచేసి మిగిలిన వాళ్ళందరినీ కృష్ణలోకానికి పంపించేశారా, గోలోకానికి పంపించేశారా? అలా ఏం ఉద్ధవుడికి కాదు ప్రభుజీ. ఉద్ధవుడికి గోలోకానికి పోయే ఒక అర్హత లేదా? భక్తుడు ప్రభుజీ అలా చిన్నతనం కాదు. నుంచి ఆయనతోటి ఉన్నారు. ఆయన ప్లస్ ఆయన చుట్టం చాలా మరి అంత ఇష్టమైన భక్తుడైతే వాడు. ఆయన చాలా గోలోకానికి ఎందుకు తీసుకెళ్లలేదు? ప్రచారం చేయడానికి ఒకళ్ళు వదిలిపెట్టాలి కదా ఆయనకి ప్రభుజీ. ఆయన అంటే తర్వాత ఆయన తీసుకెళ్తారు లీలలను ప్రభుజీ. చెప్పాలి. ఆయన ప్రభుజీ తర్వాత తీసుకెళ్తారు. ఇదంతా చెప్పిన తర్వాత విదురుడికి అదే చెప్పిన మాతది తర్వాత తర్వాత తీసుకెళ్తారు. తీసుకెళ్తారు, ఓకే. పాపం ఎందుకు ఆయన్ని పాండవులు కృష్ణుడు వెళ్తూ అంటే కృష్ణుడి కంటే ముందు అందరి యాదవుల్ని పంపించారు కానీ ఉద్ధవుడిని ఎందుకు పంపించలేదు పాపం? అంటే వాళ్ళు ఈయన చెప్పినట్టు లీలలన్నీ ఆయనైతే చాలా చేయగలిగేవాడు భక్తి ఉద్ధవుడు భక్తి కాబట్టి ఆయన శ్రద్ధలతోటి ఉమ్. చెప్తారు ప్రభుజీ. అందరికి తెలియచేయాలి, విధుడు వస్తున్నాడని ఉద్ధవుడు తెలుసు. ఫస్ట్ నుంచి కూడా కృష్ణుడికి సహచరుడుగా ఉంటాడు కదా ప్రభుజీ. ప్రతి దాంట్లో చిన్నతనం ఆయనతో నుంచి చాలా దగ్గరగా భక్తి ఉండి శ్రద్ధలతోటి ఆయనతోనే ఉంటాడు కదా, సహచరుడుగా అనుచరుడుగా. అలా ఆంతరంగిక సేవకుళ్ళు అలా ఉంటారు కదా ప్రభుజీ. అందుకే ఆయనకు అన్ని విషయాలు తెలిసి ఉంటేనే ఒక ఆయనకు భక్తుడైతేనే అప్పచెప్పుంటారా ఆయన ప్రభు? లీలలను భక్తి ఆయన భావంతో ఉంచుంటారంటారా? అందరికి చెప్పగలరు. ఉమ్. వీళ్ళ అవతారం చాలా సో ఇచ్చారని పాండవులు ఇప్పుడు ఎవరైనా సరే ఈ భూమి మీద అవతరించారు విశుద్ధ భక్తులు అంటే వాళ్ళు బద్ధజీవులు కాబట్టి వాళ్ళు భూమి మీద ఉండిపోయారు అని కాదు. విశుద్ధ భక్తులు ఆచార్యులు ఎవరైనా సరే ఆచార్యులు కూడా ప్రభుపాదుల వారు, లేకపోతే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు, లేకపోతే భక్తి వినోద్ ఠాకూర్లు, లేకపోతే వాళ్ళ గురువులు, లేకపోతే ఆ మన గురువులు, వీళ్ళందరూ మనలా బద్ధజీవులుగా ఈ భౌతిక విశ్వంలోకి వచ్చి బద్ధజీవన స్థితిని గడుపుతున్నారు అనేటువంటిది దానికి విరుద్ధంగా, అంటే అది తప్పు అని నిరూపించడం కోసం భగవంతుడు తన విశుద్ధ భక్తుడిని ఈ భూమి మీదకి పంపిస్తారు. ఉద్ధవుని పంపించినట్లు, ఉద్ధవుణ్ణి భూమి మీదనే ఆపేసినట్లు తన విశుద్ధ భక్తులని ఈ భూమి మీద ఉంచుతారు. ఎందుకు? తన గురించి ప్రచారం చేయడం కోసం. తన గురించి ప్రచారం చేయడం కూడా భగవంతుడి యొక్క సేవే. కాబట్టి ఉద్ధవుణ్ణి నియమించారు అందుకోసం. భగవంతుడు అంతర్ధానం అయిపోయిన తర్వాత భగవంతుడికి అంతర్ధాన లీలలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మరి భూమి మీద అందరికీ తెలియాలి కదా.
అప్పటి వరకు అన్ని లీలలు భగవంతుడికి సంబంధించినవి అందరికీ తెలుసు. ఎవరో ఒకరు సాక్షిగా ఉన్నారు. మరి అంతర్ధాన లీలకి సాక్షిగా ఎవరో ఒకరు ఉండాలి కదా. ఆ అంతర్ధాన లీలకి సాక్షిగా ఉద్ధవుణ్ణి ఎంచుకున్నారు. ఆ ఉద్ధవుడే తర్వాత తరాలకి అందరికీ కూడా ఆయన ప్రచారం చేయాలి. అందుకోసం ఉద్ధవుని ఎంచుకున్నారు. అంటే భగవత్ ప్రచారం చేసేది ఎవరండి? విశుద్ధ భక్తులు ఆచార్యుడు ఆచార్య విశుద్ధ స్థితిలో వాళ్ళు ఉన్నారు. ప్రచారం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఉద్ధవుడు అందుకని ఉండిపోయారు. ఉద్ధవుని ఎంచుకున్నారు ఆయన సేవ చేయడం కోసం. అది విశుద్ధ భక్తుడు అది గోలోకంలోనా లేకపోతే భూలోకంలోనా లేకపోతే నరకలోకంలోనా అనేటువంటి తేడా ఉండదు. భగవంతుడి సేవ ఎక్కడైనా సరే చేసేస్తారు వాళ్ళు. ఓకే. కాబట్టి ఉద్ధవుడు లాంటి వాళ్ళు లేదు లేదు నేను రాను, నేను ఇక్కడ ఉండను, నేను కూడా వచ్చేస్తాను అనలేదు. కృష్ణుడు ఏ సేవ ఇస్తే ఆ సేవని ఎక్కడిస్తే అక్కడ తీసుకున్నారు. ఓకే. అది విశుద్ధ భక్తుడి యొక్క లక్షణం. సో ఈ రోజు యదు యదుకులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రవాస తీర్థానికి వెళ్ళడం, అక్కడ ఎలా వాళ్ళు నాశనం అవడం అనేటువంటి చూద్దాం. ఆ తరువాత అధ్యాయాల్లో నుంచి మనము శ్రీకృష్ణుడికి ఉద్ధవుడికి మధ్య జరిగినటువంటి సంభాషణ అంతర్ధాన లీలలో, ఆ సంభాషణే మొత్తం కూడా ఉద్ధవ గీత. ఓకే. అది మనం ఈ రోజు మొదలు పెడదాం. 6వ అధ్యాయంలో మనం మొదలు పెడదాం. సమ్మరీ మాట్లాడి సునీత కంఠం నేను మాట్లాడతాను. యదుకులము ప్రభాస తీర్థమునకు పోవుట. బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని స్తుతించిన పిమ్మట స్వధావమునకు వెడలవలసినదిగా ఆ దేవదేవుని అర్థించుట. భగవద్ విరహమును ఊహించిన వాడే ఉద్ధవుడు మిగుల దుఃఖపడి తాను కూడా అతనితో పాటే భగవద్ధామమునకు తిరిగి వెళ్ళతనని అర్థించుట ఈ అధ్యాయమునందు వర్ణింపబడినవి. సకల లోకములను సమూహపరచుడి శ్రీకృష్ణుని మానవ రూపమును చూడగోరిన వారే బ్రహ్మ, శివుడు, ఇంద్రాది దేవతలు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, ఋషులు, పితృదేవతలు, విద్యాధరులు, కిన్నరులు ద్వారకాపురమునకు వచ్చేది. స్వర్గములోని నందనవన పుష్పమాలికలతో శ్రీకృష్ణుని బాగుగా అలంకరించిన వారే వారు అతనిని దివ్యశక్తి గుణములను తెలిపిడి వాక్కులతో స్తుతించిరి. బ్రహ్మాది సకల దేవతలు శ్రీకృష్ణ భగవానునికి లోబడి ఉన్నారు. తన అంశకు మహావిష్ణువునకు శక్తి ప్రదానం చేయుట ద్వారా ఆ దేవదేవుడు విశ్వ సృష్టి కావించును. మాయ ద్వారా ఈ జగత్తును సృష్టించి పోషించి లయింపజేసినను అతడు మాయకు అతీతునిగా నుండి పూర్ణ ఆత్మ సంతుష్టుడై ఉండును. 16,000 మంది భార్యల నడుమను అతడు నిర్వికారునిగా నుండును. సకామయజ్ఞ నిర్వాహకులు, యోగశక్తిని కోరిడి యోగులు తమ లౌకిక లక్ష్య సాధనకై శ్రీకృష్ణుని పాదపద్మములను ధ్యానింతురు. కాని భవబంధ విముక్తిని కోరిడి మహోన్నతులకు భక్తులు సమస్తముకు ఇంద్రియ భోగములను నశింపజేసిడి అగ్ని వంటి భగవత్పాద పద్మములను ప్రేమతో ధ్యానింతురు. సాధారణముగా అర్చనము, తపస్సు వంటి కార్యములచే మనుజుడు నిజముగా తన మనస్సును పునీతమొనర్చుకొనజాలడు. సత్వగుణయుతముకు పరిపక్వమైన శ్రద్ధ చేతనే అతడు విషయ మలినమైన మనస్సుని నిర్మలమొనర్చుకొనగలడు. అటువంటి శ్రద్ధ కృష్ణ మహిమా శ్రవణము చేతనే ఉత్పన్నమగును. అందువల్ల వర్ణాశ్రమ వ్యవస్థలో నెలకొనినటి బుద్ధిమంతులు కృష్ణ కథలనేది అమృత నది, శ్రీకృష్ణ పాదపద్మముల నుండి ప్రవహించేది అమృత నది అనేది 2 రకములకు తీర్థములను సేవింతురు. యదువంశమునందు అవతరించి దివ్య లీలా ప్రదర్శనము ద్వారా శ్రీకృష్ణుడు సమస్త జగత్తునకు మహోన్నత మంగళ కార్యమును చేసెను. ఆ లీలలు శ్రవణ కీర్తనములచే కలియుగమందలి పుణ్యజనులు నిశ్చయముగా మాయాసాగరమును దాటగలరు. తన అవతార ప్రయోజనము నెరవేరినంతటా బ్రాహ్మణ శాపమున యదువంశము నశింపనున్న తరుణమున శ్రీకృష్ణుడు తన లీలలను పరిసమాప్తి చేయగోరెను. తనను దేవతలను ఉద్ధరించుమని బ్రహ్మదేవుడు శ్రీకృష్ణు అర్థించగా యదువంశ నాశనము పిమ్మట తాను స్వధామమునకు వెడలేదనని ఆ దేవదేవుడు సమాధానం ఒసగెను. ఆసన్నమైనట్టి లోక వినాశమును సూచించుడు ఉత్పాతములను చూచి శ్రీకృష్ణుడు యదువంశ పెద్దలను పిలిచి బ్రాహ్మణ శాపమును గురించి వారికి తెలిపి ప్రభాస తీర్థమునకు వెడలుమని చెప్పెను. అచ్చట స్నాన దానాది విధులచే వారు తమను తాము కాపాడుకొనగలరు. అంతట శ్రీకృష్ణుని కోరికను అనుసరించి యాదవులు ప్రభాస తీర్థమునకు పోవ సిద్ధపడిరి. యదువంశీయులతో శ్రీకృష్ణుడు సంభాషించును చూచి దానిని విని ఉద్ధవుడు ఆ దేవదేవుని ఏకాంతమును కలుసుకొని ముకుళిత హస్తుడై వందనము కావించి భగవద్విరహమును సహింపజాలని తన ఆసక్తతను తెలియజేసెను. తనను కూడా వెంట తీసుకుని పొమ్మని అతడు ఆ దేవదేవుని అర్థించెను. శ్రీకృష్ణ లీలామృతమును కర్ణములతో రుచి చూసినచో మనుజుడు ఇతర విషయముల పట్ల అరుచిని పొందును. ఆహార విహార శయనాసనాది కార్యములలో నిరంతరము కృష్ణ సేవ యందే నెలకొనిన వారు కృష్ణ విరహమును సహింపజాలరు. వారు శ్రీకృష్ణుని సర్వవిధములైన ఉచ్చిష్టములను స్వీకరించి భగవన్మాయను జయించగలరు. పరమశాంతులకు సన్యాసులు కఠోరముకు తపస్సు చేతనే బ్రహ్మలోకమును చేరుదురు.
కాగా భక్తులు కృష్ణుని గురించి పరస్పరము చర్చించుకొనుచు ఆ దేవదేవుని లీలలను ఉపదేశములను కీర్తించుచు స్మరించుచు దుస్తరముగు మాయను సులభంగా దాటగలరు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరి. ఓకే, సో డీటెయిల్ గా మనము ఈరోజు ఈ శ్లోకంలో చూద్దాం. ఓకే, మొదటి శ్లోకం నరసింహారావు ప్రభుజీ. శ్రీ శుక హరే కృష్ణ ఉవాచ ప్రభుజీ. శ్రీశుక ఉవాచ అత బ్రహ్మాత్మజై దేవై ప్రజైరైరావృతోऽభ్యగాత్. అతః బ్రహ్మైత్మైజై దేవై ప్రజైసైరావృతో అభ్యఘాతు. భవశ్చ భూత భవ్యేషో యయౌ భూతగణై వృతః. భవస్య భూత భవ్యేస్యో యయో భూతగణైర్వృతః. శ్రీ సుఖదేవి గోస్వామి పలికెను. పిదప బ్రహ్మదేవుడు తన పుత్రులను దేవతలను ప్రజాపతులను గూడిన వాడై ద్వారకకు బయలుదేరెను. సకల జీవులకు మంగళదాయకుడగు శివుడు కూడా భూతగణ పరివేష్టితుడై అచ్చటకు వెడిలెను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్తున్నాం. బ్రహ్మదేవుడు తన పుత్రులను దేవతలను ప్రజాపతులను కూడిన వాడై ద్వారకకు బయలుదేరారు. సకల జీవులకు మంగళదాయకమగు శివుడు కూడా భూతగణ పరివేష్టితుడై అచ్చటకు వెడలెను. దేవతలందరూ ఉన్నారు. బ్రహ్మదేవుడు తన పుత్రులు అంటే ఎవరు? నారదుడు. మనువు ప్రభుజీ. మహర్షులు. బ్రహ్మ సప్తర్షులు మహర్షులు మహర్షులు సప్తర్షులు దేవర్షులు సప్తర్షులు దేవర్షులు ప్రజాపతులు ప్రజాపతులందరూ జగత్ అందరూ. కుమారుడు. తర్వాత దేవతలు. దేవతలు కూడా బ్రహ్మదేవుడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. Yes, అవును. ప్రభు. చివరికి శివుడితో సహా ప్రజాపతులు. శివుడితో సహా అందరూ కూడా ద్వారకకి వచ్చారు. ఎందుకు? శ్రీకృష్ణ భగవానుని దర్శించుకోవడం కోసం. ఎందుకంటే అంతర్ధాన లీలలో వాళ్ళు కూడా ఉండాలి కాబట్టి. సో మీరు నా వెనకాల ఫోటో చూస్తున్నారా? అవును, బాగుంది ప్రభు. Yes, ఓకే. ప్రభుజీ. ఉద్ధవుని పలకరించడం కోసం ఉద్ధవుడు శ్రీకృష్ణుడిని ముకుళిత హస్తంతో నమస్కరించడం, అక్కడికి ప్రజాపతులు, అక్కడికి దేవతలు, బ్రహ్మదేవుడు అందరూ రావడం. ఓకే, నెక్స్ట్ 4వ శ్లోకం. మంగతాయర్ మాతాజీ. ఇంద్రో మరుద్భిర్భగవాన్ ఆదిత్యా వసవోస్వినౌ. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్రామరుద్భగ భగవానాదిత్య వసోపస్వినౌ. వృషవోంగిరసో రుద్రా విశ్వే సాధ్యాశ్చ దేవతా. ప్రభవోజ్ఞో రసో రుద్ర విశ్వే స్వాద్యచ్చ దేవతాః. గంధర్వాప్సరసో నాఘా సిద్ధచారణ గుహ్యకా. గంధర్వాప్సరసో నాగాః సిద్ధచారాణ గుహ్యకాః. ఋషయః పితరశ్చైవ సవిద్యాధర కిన్నెరా. ఋషయః పితరశ్చైవ సవిచ్చాతర కిన్నరాః. ద్వారకాముపసంయుగ్మో సర్వే కృష్ణ దిదృక్షువః. ద్వారకాముపసంజగ్ముః సర్వే కృష్ణ త్రిదుక్షవః. వపుషాయేన భగవాన్ నరలోకా మనోరమః. వపుషాయేన భగవాన్ నరలోకా మనోరమః. యశోవితేన లోకేషు సర్వలోకమలాపహం. యశోవితేనే లోకేషు సర్వలోక మలాపహం. చదవండి మాతాజీ. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ఆ మరుద్గణములతో పాటు శక్తిమంతుడు ఇంద్రుడు, ఆదిత్యులు, వసువులు, అశ్వినులు, వృషభులు, అంగీరులు, రుద్రులు, విశ్వే దేవతలు, సాధ్యులు, గంధర్వులు, అప్సరసలు, నాగులు, సిద్ధులు, చారణులు, గుహ్యకులు, ఋషులు, పితృదేవతలు, విద్యాధరులు, కిన్నరులు శ్రీకృష్ణుని దర్శనార్థము ద్వారకానగర్నకు వచ్చింది. తమ దివ్య రూపము చే శ్రీకృష్ణ భగవానుడు నరులందరినీ మోహింపజేసి తన యశస్సును లోకమంతయు వ్యాప్తింపజేసెను. అతని యశస్సు సమస్త లోక కల్మషము నశింపజేయనట్టిది. హరే కృష్ణ. జై ప్రభుపాద వారి భాష్యం.
లోకపాలన కార్యములో దేవతలకు సహాయపడుటకు భగవానుడు ఈ భౌతిక జగత్తులో అవతరించును. ఆ విధముగా దేవతలు సాధారణముగా ఉపేంద్రుని వంటి భగవద్రూపములచే గాంచగలరు. కానీ నానా విధములకు విష్ణు రూపములను చూచుటకు అలవాటు పడి ఉన్నను దేవతలు పరమసుందరమైన కృష్ణ రూపము తిలకించుటకు విశేషముగా ఉత్సాహపడరని ఇక్కడ సూచింపబడినది. దేహి విభాగచ్చ నేశ్వరే విద్యతే క్వచిత్. భగవంతునికి భగవద్రూపమునకు భేదము లేదు. జీవుడు తాను ధరించే దేహమునకు కిన్నుడు అయినను పరమసుందరమైన భగవంతుని దివ్య రూపము ఆ దేవదేవునితో అన్ని విధములా సమానమై ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ, భగవంతుని యొక్క ధన్యవాదాలు. రూపాన్ని దర్శించుకోవడం కోసం అక్కడికి బ్రహ్మదేవుడు, శివుడు, ఇతర దేవతలు, యక్షులు, కిన్నెరులు, నాగులు, అప్సరసలు, సిద్ధులు, చారణులు, గుహ్యకులు, ఋషులు, పితృదేవతలు, విద్యాధరులు అందరూ వచ్చారు శ్రీకృష్ణ భగవానుని దర్శించుకోవడం కోసం. ఎక్కడికి వచ్చారు? ద్వారకకి వచ్చారు. ఓకే, నెక్స్ట్ 5వ శ్లోకం శిరీష మాతాజీ. తస్యాం విభ్రాజమానాయాం సమృద్ధాయాం మహర్దిభిః తస్యాం విభ్రాజమానాయాం సమృద్ధాయాం మహాదిభిః విచక్షతా వితృక్షాం కృష్ణమద్భుతమర్శనం. వ్యచక్షతా వితృపా సాక్షా కృష్ణమద్భుత దర్శనం. సర్వోత్కృష్టమగు ఐశ్వర్యములతో సమృద్ధమైనట్టి దేదీప్యమానమగు ద్వారకాపురియందు దేవతలు తమ అతృప్త నయనములతో శ్రీకృష్ణుని అద్భుత రూపమును దర్శించిరి. హరే ఓకే, కృష్ణ. భగవంతుడు ద్వారకలో ఎలా ఉంటారండి? ఐశ్వర్యవంతుల్లా ఉంటారు కదండి. అవును ప్రభుజీ. ద్వారకలో శ్రీకృష్ణుడు గోపబాలుల్లా ఉంటారా? రాణులతో ఉంటారు కాబట్టి ఐశ్వర్యముతో రాజుల ఒక్కొక్క రాణికి ఐశ్వర్యంతో ఒక్కొక్క ఉంటారు. కోట. ఎంత ఐశ్వర్యాన్ని ప్రదర్శించారు ద్వారకలో. కాబట్టి ఐశ్వర్యాలతో సమృద్ధమైనటువంటి దేదీప్యమైనటువంటి ద్వారకాపురి యందు దేవతలు తమ అతృప్త నయనములతో ఎంత చూసినా తనివి తీరనటువంటి కళ్ళతోటి. ఓకే, అంటే శ్రీకృష్ణుడి యొక్క అందాన్ని ఆస్వాదించడం అనేటువంటిది ఎంత ఆస్వాదించినా కానీ తక్కువే మనకున్నటువంటి కళ్ళతోటి. మనకు ఒక్కొక్కరికి 2 కళ్ళు ఉంటే సరిపోదు కృష్ణుడి అందాన్ని ఆస్వాదించడానికి. ఉం? మన కెపాసిటీకి మించి మనం ఎలా అయితే స్వీకరించలేమో అలానే మన కళ్ళ యొక్క కెపాసిటీని మించి మనం శ్రీకృష్ణుడి యొక్క అందాన్ని మనం ఆస్వాదించలేము. అలానే అతృప్త నయనాలతో శ్రీకృష్ణుడి యొక్క అద్భుత రూపణాన్ని దర్శించుకున్నారు. అంటే కళ్ళతోటైతే దర్శించుకున్నారు కానీ తనివి తీరట్ల వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ 6వ శ్లోకం మల్లీశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. స్వర్గోద్యానోపగైర్మాల్యైశ్చాధయంతో యదూత్తమం స్వర్గోద్యానోపై గర్మాలయంతో యదుత్తమం. గీర్భిశ్చిత పదార్థాభిస్తుష్ణు తుష్టు ఊర్జగదీశ్వరం. చిత్ర పదార్థాభి సుష్టు ఉజ్జగదీశ్వరం. స్వర్గలోక ఉద్యానవనముల నుండి తెచ్చిన పూలహారములతోనూ దేవతలు జగదీశ్వరుని చక్కగా అలంకరించిరి. పిదప యదువరుగుడగు అతనిని వారు చిత్ర విచిత్ర పదములతోనూ అర్థములతోనూ కూడిన వాకులచే స్తుతించసాగరి. హరే కృష్ణ ప్రభుజీ. సో మనం భగవంతుడి దగ్గరికి వెళ్తే ఉట్టి చేతులతో వెళ్ళకూడదు. కనీసంగా పువ్వులన్నా తీసుకెళ్ళాలి కదా. కానుకలు అయినా కనీసంగా వెళ్ళినప్పుడు కానుకైనా వేయాలి హుండీలో. అలానే దేవతలు కూడా వచ్చారు. స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి దేవతలు స్వర్గలోకం నుంచి పూలు తీసుకుని వచ్చారు. స్వర్గలోకం నుంచి భగవంతుడికి అలంకరించడానికి అవసరమైనటువంటి పూలమాలలను తీసుకొని రావడం అనేటువంటి జరిగింది. అలంకరించి తర్వాత వాళ్ళ శక్తి కొలది వాళ్ళకి తెలిసినటువంటి అన్ని పదాలని వాడి భగవంతుడిని కీర్తిస్తున్నారు. ఓకే, ఏమని కీర్తిస్తున్నారో చూద్దాం. మంజులత మాతాజీ. శ్రీ దేవాచ దేవాచు శ్రీదేవావూచుః సతాస్మతే నాథ పదారవిందం నతాస్మతే నాథ పదారవిందం
బుద్ధీంద్రియ ప్రాణ మనోవచోభిః बुद्धीन्द्रियप्राणमनोवचोभिः యచ్చింత్యతేన యచ్చింత్యతేంతర్హృది భావయుక్తైర్ यश्चिन्त्यते नर्तृः हृदि भावयुक्तैर् యుక్తైర్ युक्तैर् ముభు ముముక్షుభిః కర్మ మయోరుపాశాత్ మృముక్షుభిः కర్మమయోరుపాశాత్ దేవతలు పలికిరి, దేవా, కఠోరముకు కర్మ బంధనము నుండి ముక్తి కొరకు యత్నించుచు యోగులు తమ హృదయములందు భక్తితో నీ పాదపద్మములను ధ్యానింతురు. మా బుద్ధిని, ఇంద్రియములను, ప్రాణమును, మనస్సును, వాక్కును నీకు సమర్పించుచు మేము అట్టి నీ పాదపద్మములకు నమస్కరించెదము. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల శ్రీధర స్వామి అభిప్రాయమును అనుసరించి ఈ శ్లోకములందలి స్మ అను పదము విస్మయమును సూచించును. మహాయోగులు భగవంతుని పాదపద్మములను కేవలము తమ హృదయములలో ధ్యానింపగలుగుచుండగా తాము ద్వారకలో ప్రవేశించి దేవదేవుని పూర్తి దేహమును దర్శింపగలిగినందులకు దేవతలు విస్మయముందిరి. అందువలన శక్తిమంతులకు దేవతలందరూ దండముల వలె భగవంతుని ముందు మ్రోకలిరి. అట్టి వందనము అనగా సాష్టాంగ దండ ప్రణామమును ఇట్లు వర్ణింపబడినది. దోర్భ్యాం పదాభ్యాం జానుభ్యాం ఉరసా శిరసా దృశా మనసా వచసా చేతి ప్రణామోష్టాంగ ఊరితః. రెండు చేతులు, రెండు కాళ్ళు, రెండు మోకాళ్ళు, వక్షస్థలము, శిరము, నేత్రములు, మనస్సు, వాక్కు అనడి 8 అంగములతో వందనము చేయుటయే సాష్టాంగ దండ ప్రణామము అనబడును. ప్రకృతి వెల్లువలు అత్యంత ప్రబలమైనవి. అందువలన మనుజుడు భగవంతుని పాదపద్మములను గట్టిగా పట్టుకొనవలెను. లేనిచో ఇంద్రియ నిగ్రహము, మానసిక కల్పనమనడి ఉగ్ర తరంగములు నిస్సందేహముగా మనుజుని భగవద్దాసుననడి నిత్య సహజ స్థితి నుండి కొట్టుకొని పోవునట్లుగా చేయగలవు. అంతటా అతడు ఊరుపాశాత్ అనగా ప్రబలముగు మాయాబంధము అని ఇచ్చట వర్ణింపబడిన కఠోరమగు బంధమున కూలును. హరే కృష్ణ ప్రభుజీ. అష్టాంగ థ్యాంక్ యూ దండ ప్రభు. ప్రణామం చేశారు వాళ్ళందరూ. మనం దండవత్ ప్రణామం అని చెప్పుకుంటాం కదండి. అలా వైష్ణవులకి మనం సాష్టాంగ దండవత్ ప్రణామం చేయాల్సిన అవసరం లేదు. వైష్ణవులకి ఎలా చేస్తారు? ఉం? మామూలుగా లేడీస్ ఎలా చేస్తారో అలా. దాన్ని ఏమంటారు మాత్రం? ఎన్ని అంగాలు టచ్ అవుతాయి? పంచాంగ పంచాంగ ప్రభు, పంచాంగ ప్రణామం. ప్రణామాలు. పంచాంగ ప్రణామం చేస్తే సరిపోతుంది. వైష్ణవులకి పంచాంగ ప్రణామం చేస్తే సరిపోతుంది. అందుకే మనం తులసి మాతకి కూడా, ఈవెన్ మగవాళ్ళైనా సరే, తులసి మాతకి కూడా మనం ప్రణామం సాష్టాంగం చెయ్యం. అబ్జర్వ్ చేశారా మీరు టెంపుల్లో? శ్రీకృష్ణుడి ముందు సాష్టాంగ దండవత్ ప్రణామం చేస్తాం. తులసి మాత అవును ముందు ప్రభుజీ, పంచాంగ ప్రణామం చేస్తాం. ఉమ్, అవును ప్రభుజీ. మళ్ళీ మళ్ళీ ప్రభుపాద ముందు కూడా సాష్టాంగ ప్రణామం చేస్తాం. ఎందుకంటే ప్రభుపాదకి కృష్ణుడికి తేడా లేదు మనకి, మన దృష్టిలో. ఉమ్, గురువుకి కృష్ణుడికి తేడా లేదు. ఇంకొకటి, కొన్ని నియమాలు ఉన్నాయి. భగవంతుడి ముందు మనం నమస్కారం తెలియజేసేటప్పుడు భగవంతుడు మన ఎడమ వైపు ఉండాలి. ఓకే, భగవంతుడు మన కుడి వైపు ఉండకూడదు. భగవంతుడు మనకి ఎడమ వైపు ఉండాలి. మనం సాష్టాంగ. యాక్చువల్గా మీరు మామూలు టెంపుల్స్ లో చూస్తే భగవంతుని ఎదురుంగా చేస్తారు. ఎదురుంగా చేయకూడదు. ఓకే, అంటే మన ముఖం వైపుకి భగవంతుడు ఉండకూడదు. మన 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 లెఫ్ట్ భాగంలోకి భగవంతుడు ఉండాలి. మనము గురువుకి దండవత్ ప్రణామం చేసేటప్పుడు కూడా మనం ప్రభుపాదని లెఫ్ట్ లో ఉంచుకుంటాం. ఓకే, లేకపోతే ఎదురుగైనా చేయొచ్చు. కొన్ని చోట్ల వీలైతే కనుక లెఫ్ట్ ప్రభుపాదను కూడా ఎడమ వైపు ఉంచాలి. లేదంటే కనుక కనీసంగా ఎదురుగైనా చేయొచ్చు. అదే దేవీ దేవతలకి దండవత్ ప్రణామం చేయాలంటే కుడి వైపా ప్రభుజీ? కుడి మన వైపు కుడి వైపు ప్రభుజీ. ఉండాలి. మన కుడి వైపు ఉండాలి దేవీ దేవతలు. ఓకే, అదే ఒకవేళ తల్లికి దండవత్ ప్రణామం చేయాలంటే తల్లి ఎదురా ప్రభుజీ? ఎదురుగా ఎదురు పెట్టాలా? వైపు ఉంటారు. ఎదురు వైపు. ఎదురువైపు. ఎదురుగా ఓకే, ప్రభు. ఎదురుంగా. ఓకే, తల్లికి దండవత్ ప్రణామం ఎదురుంగా చేయాలి. సో ఆ విధంగా చూస్తే ఇక్కడ దేవీ దేవతల సైతం ఇప్పుడు మనం టెంపుల్లోకి వెళ్ళి దండవత్ ప్రణామం చెయ్యలేదు అని అంటే అపరాధం ప్రభు. మనం శరణాగతులు అవ్వలేదు అని అర్థం. ఓకే, కృష్ణుడిని చూడగానే ఫస్ట్ చేయాల్సిన పని అది. కృష్ణుడిని చూడగానే టెంపుల్లోకి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకున్న తర్వాత కూడా మనం దండవత్ ప్రణామం చేయలేదు అని అంటే మనలో శరణాగతి లేదు అని అర్థం.
శరణాగతి కొంత కూడా లేదు అని. ప్రభు కనీసంగా హెల్త్ ఎవరికైనా సరే నడుము నొప్పి, లక్ష్మీ ఆత్మకూరు మాతాజీ మీరు మ్యూట్ చేస్తే మేము క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఓకే, థ్యాంక్స్ మాతాజీ. ఓకే, సో ఏం చెప్తున్నాను మాతాజీ? ఎవరికైనా నడుము బ్యాక్ పెయిన్ అలాంటివి ఉంటే ఎవరికైనా నొప్పులు ఉన్నాయనుకోండి, కాళ్ళ నొప్పులు, వంగలేని వాళ్ళు, నడుముల నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు కనీసంగా మానసికంగానే చేయాలి. ఉం? సో మానసికంగా అయినా చేయాలి సాష్టాంగ నమస్కారం. ఇక్కడ దేవతలు సైతం బ్రహ్మదేవుడు, శివుడు, మహర్షులు, కిన్నెరులు, యక్షులు, గంధర్వులు అందరూ వచ్చారు. అందరూ ఏమన్నా అలా ఖాళీ ఉండిపోయారా? అందరూ సాష్టాంగ నమస్కారం చేసేసారు కృష్ణుడికి. ఓకే, సో నెక్స్ట్ 8వ శ్లోకం. సర్వరాజ్య మాతాజీ. త్వమ్మాయయా త్రిగుణయాత్మని దుర్విభావ్యం ప్రభుజీ ధనత్వనం త్వం మాయయా త్రిగుణయాత్మని దుర్విభాన్యం వ్యక్తం సృజస్య వసి లుంపసి తద్గుణస్తః తం సుజస్య వసి లుంపసి తద్గుణస్తః నైతైర్భవానజిత కర్మ విరజ్యతే వై నైతైర్భవానజిత కర్మభిరైజ్యతే వై యత్స్వే సుఖే వ్యవహితేభిరతో నవద్యః. యతస్వే సుఖే వ్యహిరహితే అభిరతో న వద్యః. ప్రభుపాదుల వారి భావం. ఓ అజితుడా, అచింత్యమగు జగత్తు నీ యందే సృజించి పోషించి లయింప చేయుటకు త్రిగుణాత్మకమగు మాయను నీవు నియోగింతువు. మాయకు పరిమనీయ నియామకునిగా నీవు గుణములు అన్యోన్య క్రియలో నెలకొన్నట్టు గోచరింతువు. అయినను నీవెన్నడను భౌతిక కలాపంచే ప్రభావితుడు కావు. నిజముగా నీవు నీ నిత్య ఆధ్యాత్మిక ఆనందంలో ప్రత్యక్షంగా నెలకొని ఎందువు. ఆ విధముగా నీవు ఎట్టి భౌతిక కల్మషము చేతను అంటబడవు. ప్రభుపాదుల వారి భాష్యం. దుర్విభావ్యం అను పదము ఇచ్చట ప్రధానమైనది. భౌతిక జగత్ యొక్క సృష్టి, పోషణము, లయమును గురించిన చర్మ కారణము గొప్ప శాస్త్రవేత్తలకైనను నిఖంగా అచింత్యమైనది. వారు తమ జీవితమును వ్యర్థమైన నిష్ఫలమైన కల్పనలతో వృధా చేయుదురు. అయినను దేవదేవుడు శ్రీకృష్ణ అంశాంశైన మహావిష్ణువు సమస్త బ్రహ్మాండమును ఒక అల్పమైన అణువుగా చూచును. అయినచో తన హాస్యాస్పదమైన ప్రయోగముల ద్వారా శ్రీకృష్ణ ఏరుగా యత్నించే నామమాత్ర శాస్త్రవేత్తలకు మిగిలిన ఆశ ఏమిటి? అందుకే అనవధ్య అను పదం ప్రయోగింపబడినది. భగవంతుని దేహంలో, చరిత్రలో, కర్మలలో లేదా ఉపదేశంలో ఎవ్వడను ఎట్టి దోషము తప్పిదమును ఎన్నజాలడు. భగవంతుడు ఎన్నడూనూ అజ్ఞాని కాడు. అందువలన క్రూరత్వమును, సోమరితనమును, మూర్ఖత్వమును, అంధత్వమును లేదా లౌకిక మత్తును అతడు ప్రదర్శించడు. అట్లా ఆ దేవదేవుడు ఎన్నడూ రజోగుణ దూషితుడు కానందున గర్వము, శోకము, అత్యాస లేదా హింస వంటి వాటిని ప్రదర్శించడు. అతడు లౌకిక సత్వగుణ రహితుడు కనుక లౌకిక భావంతో ప్రశాంతంగా భౌతిక జగత్తులో భోగించిన యత్నములు కూడా చేయడు. ఇచ్చట తెలుపబడినట్లు స్వేసుకే వ్యవహితే బీరత. శ్రీకృష్ణ భగవానుడు తన అసంఖ్యాక అనుయాయులు అచింత్యమైన ప్రేమ భక్తిని ఆస్వాదించుచు తన దివ్యధామంలో రేయింబవులు సదా నెలకొని ఉండును. అతడు ఆలింగనము చేసుకొనబడుచు ఆలింగనము చేసుకొనుచుండును. పరిహాసమాడుచు తన ప్రియమైన వారి పరిహాస వాక్కులను వినుచుండును. ఫల పుష్పభరితమైన వనములలో సంచరించును. అమృతమయు యమునా నదిలో క్రీడించు బృందావన గోపికలతో పరమరహస్యమైన దివ్య ప్రేమ కలాపంలో పాల్గొంచుండను. కృష్ణలోకమందలి ఇతర వైకుంఠ లోకమందలి ఈ లీలలు నిత్యమును దోషరహితములు దివ్యానంద సాగరములు. భగవంతుడెన్నడను భౌతిక సుఖమనడి శుష్క పదముపై అవతరించడు. అనంతుడైన భగవానికి ఎవ్వరి నుండి పొందినదేదీ లేదు. ఆ విధంగా సకామ కార్యం అతని యందు ఉండబోదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, యాక్చువల్గా ఇందాక శ్లోకంలో మనం ఒక పాయింట్ మిస్ చేసాము. భగవంతుడి యొక్క దర్శనాన్ని వాళ్ళు చేసుకోగానే వాళ్ళు దండవత్ ప్రణామం చేశారు. అయితే ఇక్కడ మనకు గమనించాల్సినటువంటి విషయం ఏమిటి అని అంటే, భగవంతుడి యొక్క దర్శనము అనేటువంటిది ఎంత దుర్లభము, సామాన్యంగా అందరికీ దొరకదు. ఓకే, చివరికి మహర్షులు సైతం భగవంతుడి యొక్క పాద పద్మాలని ధ్యానిస్తారు. వాళ్ళు ధ్యానిస్తారు, వాళ్ళకు కూడా భగవంతుడి యొక్క దర్శనం అనేటువంటిది కాదు. అలాంటి భగవంతుడు ప్రత్యక్షంగా ముఖాముఖి దర్శనం చేసుకునేటువంటి అదృష్టం దేవతలకు కలిగినందుకు వాళ్ళు సంతోషపడుతున్నారు.
ఈ అవకాశం కూడా దేవతలకు ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే భగవంతుడు స్వయంగా ఈ భౌతిక విశ్వంలోకి అవతరించి ఉన్నారు కాబట్టి. లేకపోతే వాళ్ళకు కూడా వచ్చేది కాదు. వాళ్ళకు కూడా ముక్తి కావాలి అంటే భగవంతుడి పట్ల భక్తిని ప్రదర్శించాలి. వాళ్ళు కూడా శరణాగతిని ప్రదర్శించాలి, దేవతల సైతం. దేవతలు ఏమీ ముక్తులు అని కాదు, దేవతలు భగవంతుడి యొక్క సేవకులు. ఓకే, మనలాంటి వాళ్ళే. మనము భగవంతుడికి సేవ చేసినట్టే వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తారు. మరి భౌతిక లోకంలో భగవంతుడు అవతరించినప్పుడు దేవతలు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి దర్శనం చేసుకుని పోవచ్చుగా. ఏంటి వాళ్ళకి దుర్లభము దుర్లభము అని అంటున్నారు? ఇక్కడ కూడా అంత త్వరగా లభించదు అన్న కొరకు. యాక్చువల్ గా భగవంతుడు తనకిచ్చినటువంటి సేవని చేయడం మీద మాత్రమే మన ఫోకస్ ఉండాలి. మనకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి సేవను వదిలేసి నేను వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటా అంటే కుదరదు. ఓకే, అంటే ఇప్పుడు సూర్యుడికి ఒక సేవ ఇచ్చారు, చంద్రుడికి ఒక సేవ ఇచ్చారు, ఇంద్రుడికి ఒక సేవ ఇచ్చాడు, వరుణుడికి ఒక సేవ ఇచ్చాడు. వీళ్ళందరూ నేను ఈ సేవని ఇప్పుడు తర్వాత కొంతకాలానికి నేను ఆపేస్తాను, నేను వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకుంటాను అంటే విశుద్ధ భక్తులు అలా చేయరు. అందుకని మీరు చూడండి, బయట నుంచి వచ్చిన వాళ్ళు దర్శనం చేసుకుంటారు, విశుద్ధ భక్తులు సేవలు చేస్తుంటారు టెంపుల్స్ లో చూస్తే కదా. విశుద్ధ భక్తులు కిచెన్ లో పనిచేసే వాళ్ళు కిచెన్ లో సేవలు చేస్తుంటారు, కౌంటర్ లో చేసే సేవలు కౌంటర్ లో చేస్తుంటారు, బీబీటీలో చేసే సేవలు బీబీటీలో చేస్తుంటారు, ఆల్టర్ లో చేసేవాళ్ళు ఆల్టర్ లో సేవలు చేస్తుంటారు, ఆఫీస్ రూమ్ లో సేవలు చేసేవాళ్ళు ఆఫీస్ రూమ్ లో కూడా సేవలు చేస్తుంటారు. వాళ్ళు మనందరికీ దర్శనాన్ని ఇస్తుంటారు, కానీ వాళ్ళు సేవలు చేస్తుంటారు. అంటే మాతాజీ ఎవరు మాతాజీ? ఓకే, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ప్రభుజీ. ఓకే. సో భగవంతుడి సేవ ఇంపార్టెంటా భగవంతుడి దర్శనం ఇంపార్టెంటా అంటే ఏది ఇంపార్టెంట్ చెప్పండి? భక్తితో సేవనే సేవ ప్రభుజీ, భగవంతుడి సేవ ఇంపార్టెంట్. భక్తులకి భగవంతుడి సేవే ఇంపార్టెంట్. కాబట్టి మనం సేవ నుంచి తప్పించుకోవడం కోసం భగవంతుడిని దర్శనం చేసుకోవాలి అంటే అది కరెక్ట్ కాదు. అలానే దేవతలు సైతం భగవంతుడు స్వయంగా ఈ భూమి మీద అవతరించి ఉన్నప్పటికీ వాళ్ళు భగవంతుడి యొక్క సేవలోనే వాళ్ళు నెలకొని ఉన్నారు. అందుకనే ప్రతిసారి వచ్చి వాళ్ళ సేవను వదిలేసి మరీ వచ్చేసి దర్శనం చేసుకోవాలి అని వాళ్ళు ఏమనుకోవట్లేదు. ఇక భగవంతుడి యొక్క గొప్పతనాన్ని వీళ్ళు కీర్తిస్తున్నారు. భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. యాక్చువల్గా భగవంతుడి యొక్క గొప్పతనాన్ని కీర్తించడానికి కూడా అర్హత ఉండాలి. యాక్చువల్గా అయితే భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తించడానికి మనలాంటి వాళ్ళు లేదా దేవతల లాంటి వాళ్ళు సరిపోరు. ఆయనకు అన్ని గుణాలు అన్ని లక్షణాలు అన్ని అంత కీర్తి ఆయనకుంది. దేవతలు సైతం వాళ్ళు ఎంత కీర్తించినా కానీ తరగనటువంటి కీర్తి. ఎందుకంటే ఒక నోరు ఒక నాలిక ఉన్న వాళ్ళు చేయలేని పని అనమాట భగవంతుని కీర్తించడం. కానీ తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలతో ఎంత ఎక్కువగా సాధ్యమైతే అంత ఎక్కువగా కీర్తిస్తారు. అలాంటి కీర్తనకి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి అదేంటంటే అందరికి ఇంతకు ముందు కూడా చాలా మంది భక్తులు కీర్తించారు కదా. ఇప్పుడు ప్రత్యేకంగా వచ్చి భగవంతుని అచించమైనటువంటి వాడు, గుణాతీతమైనటువంటి వాడు, భౌతిక విషయంలో ఉన్నప్పటికీ భౌతిక గుణాల యొక్క సంపర్కంలో లేనటువంటి వాడు, భగవంతుడు సృష్టి స్థితి లయ కారకుడు అని ఇలా కీర్తించాల్సిన అవసరం ఏంటి? ఇవన్నీ తెలియని విషయాలా? ఎందుకు మళ్ళీ వీళ్ళు అదే పని చేస్తున్నారు అని మనం అందరం అనుకోవచ్చు. నిజానికి ఇలా కీర్తించటం వల్ల భగవంతుడి యొక్క ఉన్నతత్వము మన యొక్క స్థితి భగవంతుడి యొక్క స్థితికి మధ్య ఉన్నటువంటి భేదం అనేటువంటిది మనకు అర్థమవుతుంది. లేదంటే భౌతిక విశ్వంలో అవతరించారు కదా శ్రీకృష్ణ భగవానుడు మనలాంటి వాడే అనుకునే ప్రమాదం ఉంటుంది. కృష్ణుడు భౌతిక విశ్వంలో అవతరించినప్పటికీ కృష్ణుడు మనలాంటి వాడు కాదు అనేటువంటి విషయం మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు దివ్యమైనటువంటి వాడు. భగవంతుడు లీలలు మాత్రమే లీలలు చేస్తున్నారు కదా అని చెప్పేసి మనలాగా భౌతికమైనటువంటి గుణాలు కల్మషాలు ఆయనకి అంటవు. ఇది మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అందుకనే దేవతలు సైతం వాళ్ళ శక్తి సామర్థ్యాల కొలది భగవంతుడిని కీర్తిస్తున్నారు. నెక్స్ట్ 9వ శ్లోకం లావణ్య మాతాజీ. శుద్ధిర్నృణాన్నతు తడేఢ్య దురాశయానాం
సుధీర్ణునాం నతు తదేజ్య దురాశయానాం విద్యాశ్రుతాధ్యయన నధాన తపక్రియాభిః విద్యాశ్రుతాధ్యయనాదదాన తపః క్రియాభిః సత్వాత్మనాం వృషభతే యశసి ప్రవృద్ధాం సత్వాత్మనాం వృషభతే యశసి ప్రబుద్ధా సచ్ఛ్రద్ధయా శ్రవణ సంభృతయా యథా స్యాత్. స్వచ్ఛదయా శ్రవణ సంభృతయా యదా స్యాత్. ఓ సర్వశ్రేష్ఠుడా, చిత్తము మోహంచే కలుషితమైన వారు సాధారణము అర్చనముచే, వేదాధ్యయనంచే, దానంచే, తపస్సుచే, అనుష్ఠాన క్రియలచే తమను తాము పవిత్రమనర్చుకొనజాలరు. హే ప్రభు, నీ యశస్సునందు దివ్యమైన శ్రద్ధ పెంపొందించుకొనిన విశుద్ధాత్మలు అట్టి శ్రద్ధ లేనట్టి వారు ఎన్నడూ పొందజాలినట్టి విశుద్ధ స్థితిని బడయుదురు. భాష్యము. విశుద్ధ భక్తునికి పైన తెలిపినటువంటి వేదాధ్యయనము, తపస్సు వంటి యోగ్యతలు లేకపోయినను కృష్ణుని యందు అకుంఠితమగు శ్రద్ధ ఉన్నచో అతనికి గల భక్తి కారణమున భగవానుడు అతనిని రక్షించును. ఇంకొక పక్క మనుషులు పుణ్యము వంటి లౌకిక యోగ్యతలచే మిథ్యాగర్వితుడై శ్రీకృష్ణ యశస్సును శ్రవణ కీర్తనములు చేయనిచో చరమ ఫలము శూన్యమే అగును. దివ్యమైన ఆత్మ ఎంత మొత్తంలోని పుణ్యము, దానము, పాండిత్యం చేతను పవిత్రము కాబోదు. కేవలము దివ్యులకు భగవంతుడే హృదయములలో నుండి తన కరుణను కురిపించుట ద్వారా జీవుణ్ణి పవిత్రమనర్చగలడు. దేవతలు తమ మహద్భాగ్యమునకు అచ్చరు పొందిరి. శ్రీకృష్ణుని గురించి వినంత మాత్రముననే మనుషుడు సకల సిద్ధిని బడియుచున్నాడు. కానీ తాము నేరుగా భగవంతుని పురంలోనే ప్రవేశించి తమ ఎదుట ఆ దేవదేవుని గాంచుచున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, భగవంతుని యొక్క యశస్సుని, భగవంతుని దివ్య స్థితిని కీర్తించటము అనేటువంటిది మనల్ని మనం పవిత్రం చేసుకోవడానికి ఉన్నటువంటి ఒక అవకాశం. శ్రవణ కీర్తనము అనేటువంటిది భక్తియుత సేవలో భాగమే. ఎవరైతే భగవంతుడి గురించి ఎక్కువగా కీర్తిస్తారో, ఎవరైతే భగవంతుడి గురించి ఎక్కువగా శ్రవణం చేస్తారో వాళ్ళు చాలా త్వరగా శుద్ధి పడతారు, పవిత్రులు అవుతారు. అలా పవిత్రులు అవ్వకుండా ముక్తిని పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. ఇంకొక విషయాన్ని చెప్తున్నారు. సాధారణమైనటువంటి అర్చన చేయడం వల్ల, వేదాలని అధ్యయనం చేయడం వల్ల, లేదా దాన ధర్మాలు చేయడం వల్ల, తపస్సు చేయడం వల్ల, ఇలాంటి అనుష్ఠాన క్రియలు చేయడం వల్ల తమను తాము శుద్ధి చేసుకోలేరు. కానీ శ్రవణ కీర్తనల వల్ల మాత్రం శుద్ధి చేసుకోగలరు భగవంతుణ్ణి. భగవంతుణ్ణి శ్రవణ కీర్తనం చేయడం వల్ల తనను తాను శుద్ధి చేసుకోగలరు. అంటే శ్రవణ కీర్తనం చేయకుండా ఇంకా ఏం చేసినా మనం ఈ భౌతిక విషయంలోనే ఉంటాం. ఓకే, అవన్నీ మనల్ని పవిత్రం చేయడానికి, మన కల్మషాలన్నిటి కడిగి వేయడానికి ఉపయోగపడవు. అందుకని మనం జపం చేసేది. ఓకే, భగవంతుని కీర్తించేది అందుకే. కీర్తన చేస్తామా మనం? పాటలు పాడుకుంటాం కదా, క్లాస్ మొదలవడానికంటే ముందు కీర్తన చేస్తాం కదా, అందుకే చేస్తాం. ఇది మనల్ని ప్యూరిఫై చేస్తుంది. అంటే కీర్తనలో బలం ఉండాలి. భగవంతుణ్ణి కీర్తించేటువంటి కీర్తన ఒక ఆచార్యుడి ద్వారా ఇవ్వబడిన కీర్తన అయి ఉండాలి. ఏది పడితే అది కాదు, సినిమా పాటలు కాదు. ఓకే, దానికి మాత్రమే ఆ బలం ఉంటుంది. అంటే భగవంతుణ్ణి కీర్తించడం యొక్క ముఖ్య ఉద్దేశం మనల్ని పవిత్రం చేసుకోవడం. మనల్ని పవిత్రం చేసుకునేటువంటి స్థాయి ఉన్నటువంటి కీర్తన మనం చేయాలి. అంతేగాని ఏది పడితే అది చేయకూడదు. సినిమా పాటలు అసలే పాడకూడదు. పరంపరలో లేనటువంటి ఆచార్యులు ఇచ్చినటువంటి పాటల్లో కూడా మనం పాడకూడదు. నా మనసుకి నాకు ఇలా అనిపిస్తుందండి, నాకు ఇలా తోస్తుందండి, నేను ఇలా రాశానండి, ఇగో వినండి అని ఎవరైనా ఇస్తే దగ్గర పెట్టుకో నువ్వు అనాలి. మనం చాలా మంది కవులు ఉంటారు, నేను బాగా రాశాను చూడండి, నేను కృష్ణుడి గురించి, మీరు కృష్ణ భక్తులు కదా, నేను కృష్ణుడి గురించి రాశాను అని తీసుకొచ్చిస్తారు. మా అపార్ట్మెంట్ లోనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన కవి, ఇలానే పాటలు రాస్తూ ఉంటాడు. మేము ఒకరోజు తిలక్ పెట్టుకొని, కంటిమాల వేసుకొని, కుర్తా వేసుకొని వెళ్తూ ఉంటే, వెళ్ళగానే మా ముఖం చూడగానే ఆయన నమస్కారం చేసేసాడు. నమస్కారం చేసేసి మేము కూడా హరే కృష్ణ అని నమస్కారం చేశాం. 2-3 సార్లు మమ్మల్ని చూసినప్పుడల్లా ఆయన నమస్కారం చేస్తున్నాడు, మేము నమస్కారం చేస్తున్నాం. అపార్ట్మెంట్ లో చాలా మంది వెళ్తుంటారు, చాలా మంది వస్తుంటారు.
కానీ అందరికీ నమస్కారాలు చేయరు. ఈయనేమో చాలా పెద్ద ఆయన, వయసు ఎక్కువ ఆయన, ఆ, చాలా వయసులో ఉన్నటువంటి ఆయన, అంటే రిటైర్మెంట్ వయసు, రిటైర్ అయిపోయి కొడుకు దగ్గరకు వచ్చి ఉంటున్నాడు ఆయన. ఆ, అలాంటి వ్యక్తి మమ్మల్ని చూడగానే నమస్కారం చేస్తున్నాడు. మేము కూడా నమస్కారం చేస్తున్నాం. ఒక రోజు నేనే అన్నాను, ప్రభుజీ మీరు ఇక్కడే ఉంటారు కదా, నేను కారులో వెళ్తున్నాను టెంపుల్కి, ఇక్కడే మన పక్కనే సెంటర్ ఉంది, ఆదివారం మీరు కూడా వస్తారా నాతో పాటు అని. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను, మళ్ళీ నేను వచ్చేటప్పుడు మిమ్మల్ని తీసుకొచ్చి మళ్ళీ అపార్ట్మెంట్లో వదిలేస్తాను మిమ్మల్ని. సో మీకు ఏం ప్రాబ్లం ఉండదు అంటే, వాళ్ళ అబ్బాయిని అడిగి నేను పలానా ప్రభుజీతో పాటు నేను కూడా వెళ్తాను అంటే, వాళ్ళ అబ్బాయిని అడిగి నాతో పాటు వచ్చారు. 2 రోజులు వచ్చారు. 2 రోజులు నేనే క్లాస్ ఇచ్చాను, ఎవరో క్లాస్ ఇచ్చారు, మొత్తం మీద ఆయనకి నచ్చింది. ఆయన ఒక కవి, ఆయన ఎప్పటి నుంచో రాసినటువంటి కవితల్ని రోజుకొకటి ఇవ్వటం మొదలుపెట్టిండు మా ఇంటికి వచ్చి. ఒక్కొక్క పేజీ మీద ఆయన కవితలు రాసేవాళ్ళు. కృష్ణుడిని గ్లోరిఫై చేస్తూనే రాశారో, లేకపోతే ఆయనకి తెలిసిన తత్వాన్ని ఆయన రాశాడు. మాయావాద తత్వము, లేకపోతే ఆయన ఎవరిని ఫాలో అవ్వడు, ఏ పరంపరలోనూ ఉండడు, ఆయనకి తెలిసిన తత్వాలన్నీ ఆయన రాశాడు. ఆయన రాసేసి రోజుకు ఒక కవిత తీసుకొచ్చేసి ఇంట్లో ఇచ్చిపోతుండు. నేను ఇంట్లో లేకపోయినా కానీ, ఓకే, నేను ఇంట్లో లేకపోయినా కానీ ఇంటికి రావడం, మా ఫ్లాట్ నెంబర్ ఏంటో తెలుసుకొని మా ఇంటికి వచ్చి, ఇక్కడ అక్కడ తిరుగుతుంటారు కదా, లిఫ్ట్ లోనే పైకి వచ్చేసి ఆ రోజుకు ఒక కవిత మా ఇంట్లో ఇచ్చేసి పోయేవాడు. పాపం ఆయన, మీరు ఇచ్చిన కవిత నేను చదవలేదు అని అంటే ఆయన బాధపడతలేమో అని 2-3 సార్లు అడిగాడు, నేను ఇచ్చిన కవిత చదివారా, నేను ఇచ్చిన కవిత చదివారా అని. లేదు ప్రభుజీ, జాగ్రత్త పెట్టుకున్నాను, ఖాళీ ఉన్నప్పుడు చదువుతాను, చాలా బిజీగా ఉన్నాను, ఆఫీస్ లో ఉన్నాను, నేను చదవాలని నేను బ్యాగ్ లో పెట్టుకుని మరీ ఆఫీస్కి తీసుకెళ్ళాను అని చెప్పాను నేను. కానీ చదవాల. అలా 2-3 వారాలు, ఒక 4-5 కవితలు ఇచ్చాడు. 4-5ని కూడా నేను బ్యాగ్ లోనే పెట్టుకున్నాను, చదవలేదు. తర్వాత ఆయన మళ్ళీ 2-3 సార్లు అడిగాడు. ఇంకా అప్పుడు అన్నాను, కుదరలేదు ప్రభుజీ, తప్పకుండా చదువుతాను, మీరు వెయిట్ చేయండి, మీరు రండి, మీరు మా సెంటర్కి వస్తూ ఉండండి, నేను చదువుతాను. ఆ రోజు బాగా రాస్తున్నారు ప్రభుజీ మీరు అని అన్నాను నేను. చదవకపోయినా కానీ మీరు చాలా బాగా రాస్తున్నారు అని అన్నాను. ఎందుకంటే మళ్ళీ ఆయన అగౌరవపరచకూడదు, ఆయన్ని బాధ పెట్టకూడదు. కానీ ఆ కీర్తన, ఆయన చేసినటువంటి కీర్తన మరి కీర్తనే కదండి, కృష్ణుడి గురించి రాశాడు కదండి, దేవుడి గురించి రాశాడు కదండి, ఎందుకు చదవకూడదు అని అంటే, అందులో బూతులు, భగవంతుడి గురించి అసత్యాలు, ఆయనకి తెలియని విషయాలు అవన్నీ, ఏది పడితే అది రాశాడు. ఆయన మనసుకి ఏది అనిపిస్తే అది రాశాడు. మనిషిని కూడా దేవుడు అన్నట్లు రాస్తున్నాడు. అలాంటివి మనం చదివితే మనకి మన 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 హృదయం పవిత్రం అవుతుందా? లేదు పవిత్రం ప్రభుజీ. అవ్వకపోగా ఇంకా కల్మషాలు పెరుగుతాయి మనకి. అందుకని ఎవరి చేతనం ఎలా ఉంది, ఎలాంటి చైతన్యంతో వాళ్ళు భగవంతుడిని కీర్తిస్తున్నారు, వాళ్ళు కీర్తించేటువంటి కీర్తనలను మనం ఫాలో అవ్వచ్చా లేదా అనేటువంటి విషయంలో మనకి జ్ఞానం ఉండాలి. మనకి ఎన్నో కీర్తనలు ఆచార్యులు రాశారు. ఎంతో మంది భక్తులు భగవంతుడిని కీర్తించారు. ఎలా కీర్తించారు? భగవంతుడి కీర్తనలో భగవంతుడి యొక్క తత్వం ఉంటుంది, భగవంతుడికి సంబంధించినటువంటి పరమ సత్యం ఉంటుంది. దాన్ని మనం తప్పుగా పాడకూడదు, తప్పుగా కీర్తించకూడదు, తప్పుగా శ్రవణం చేయకూడదు. చేస్తే దానివల్ల మనకి అపరాధం చేసిన వాళ్ళం అవుతాం తప్ప దానివల్ల మనకు రావాల్సినటువంటి శుద్ధి రాదు. కాబట్టి ఇక్కడ దేవతలకి తెలుసు భగవంతుడికి సంబంధించినటువంటి తత్వం. అలానే విశుద్ధ భక్తులు చాలా మంది చేశారు, వాళ్ళకి కూడా తెలుసు భగవంతుడికి సంబంధించిన తత్వం. వాళ్ళు ఆల్రెడీ చేసినటువంటి కీర్తనలు ఉన్నాక మనకెందుకండి ఇవన్నీ సినిమా పాటలు? వాళ్ళకి భగవత్ చైతన్యం ఉండి రాశారా వాళ్ళు? లేదు. వాళ్ళు ఏదో ఆడపిల్లల మీద, పువ్వుల మీద, ప్రకృతి మీద రాసుకునేవాళ్ళు. వాళ్ళు ఏదో ఒకటి పాట రాశారు కదా అని చెప్తే, అలాంటి కీర్తనలకు భగవంతుడు కనీసంగా మన మాట కూడా వినరు, మన పాట కూడా వినరు. అందుకని మనల్ని శుద్ధి చేసేటువంటి కీర్తనలు మనం ఎంచుకోవాలి. మనం పవిత్రమయ్యేలాగా మనం కీర్తనలు చేయాలి, శ్రవణం చేయాలి. ఓకే, కీర్తన విషయంలోనే కాదు, శ్రవణం విషయంలో కూడా అంతే చేయాలి. ఎవరు పడితే వాళ్ళు చెప్తే వినకూడదు. ఒక ప్రామాణికమైనటువంటి పరంపరలో ఉన్నటువంటి ఆచార్యులు చెప్తే వినాలి. వాళ్ళ భావం, భక్తి భావంతో చెప్తే వినాలి. ద్వేషంతో, అసూయతోటి చెప్తే వినకూడదు. అలాంటివి వింటే మనకి ద్వేషము, అసూయ వస్తుంది తప్ప మనకి భక్తి రాదు. మనం శాస్త్రం చదివినా, కీర్తనలు చేసినా, భగవంతుడి లీలల శ్రవణం చేసినా దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? భగవంతుడి మీద ప్రేమ కలగాలి.
చెప్పేవాడిలో లేని ప్రేమ వినేవాడిలో వస్తుందా? లేదు రాదు. ప్రభుజీ. రాదు. చెప్పేవాడు సంతృప్తి చెందకపోతే వినేవాడు సంతృప్తి చెందుతాడా? లేదు చెందలేదు. ప్రభుజీ. చెప్పేవాడిలో మనశ్శాంతి లేకపోతే విన్నవాడికి మనశ్శాంతి ఎలా వస్తుంది? మీరు చూడండి, వ్యాసదేవుడు కూడా ఇంతకు ముందు వేదాలు రాశారు. వేదాలన్నింటినీ 4గా విభజించారు. అనేక పురాణాలు రాశారు, అనేక ఇతిహాసాలు రాశారు, ఉపనిషత్తులు రాశారు. ఇన్ని రాసినా కానీ వ్యాసదేవుడు సంతృప్తిగా ఉన్నారా? లేదు ప్రభుజీ. మరి అన్ని రాస్తే కూడా వ్యాసదేవుడు సంతృప్తికి లేకపోతే అవన్నీ చదివితే మనం సంతృప్తులు అవుతామా? అవలేం ప్రభు. అందుకనే నారదుడు వ్యాసదేవుడికి భాగవతం రాయి అన్నారు, శ్రీమద్ భాగవతం రాయి అని అన్నారు. భగవంతుణ్ణి కీర్తించు అని అన్నారు. భగవంతుణ్ణి కీర్తించడం వల్ల నీకు మనసు శాంతి కలుగుతుంది, నీకు పవిత్రత లభిస్తుంది. భగవంతుణ్ణి కీర్తించటం వల్ల నీ హృదయం పవిత్రమవుతుంది. అలా భగవంతుడిని కీర్తించే విధంగా శ్రీమద్ భాగవతం రాయి అని అన్నారు. అది రాసినప్పుడు వ్యాసదేవుడికి సంతృప్తి కలిగింది. అది రాసినప్పుడు వ్యాసదేవుడు కల్మషరహితుడు అయ్యాడు. అది రాసినప్పుడు వ్యాసదేవుడికి వచ్చినటువంటి స్థితి ఏదైతే ఉందో అది విన్న వాళ్ళకి, అది చదివిన వాళ్ళకి అలాంటి స్థితి వస్తుంది. ఓకే, అందుకనే వేదాలు చదివినా, ఉపనిషత్తులు చదివినా, ఇంకా ఏదో ఇతిహాసాలు చదివినా రానిటువంటి లాభం భాగవతం చదవడం వల్ల వస్తుంది. ఎందుకంటే భాగవతానికంటే ముందు ఆయన సాటిస్ఫాక్షన్ లేడు, బాధపడుతూ. మనం మొదటి స్కందంలో మనం చదువుకున్నాం వ్యాసదేవుడి యొక్క స్థితి ఏమిటి అని, ఎందుకు శ్రీమద్ భాగవతం రాయాల్సి వచ్చింది అనేటువంటి చదువుకున్నాం. అంటే రాసేవాడిలో చైతన్యం ఎలా ఉందో వినేవాడిలో చైతన్యం కూడా అలానే వస్తుంది. నారదుడు చెప్పేశాడు, నీకే సంతృప్తి లేకపోతే నువ్వు రాసినవన్నీ చదివిన వాళ్ళని ఏం ఉద్ధరింపబడతారు అని అన్నారు. అందుకని అవన్నీ డస్ట్బిన్లు పడే అన్నారు. డైరెక్ట్ గా అలానే అన్నారండి, చెత్త కుప్పలో చేసేసుకో అన్నారు. అవన్నీ ఇప్పటి వరకు నువ్వు జీవితం మొత్తం వెచ్చించి రాసినవన్నీ చెత్త కుప్పలో పడేసే, ఇప్పుడు పరమహంసలు వినగలిగినటువంటి శ్రీమద్ భాగవతాన్ని రాయి అని అన్నారు. అంటే భాగవతం తప్ప మిగిలినవన్నీ చెత్త కుప్పలో వేయడానికే పనికొస్తాయి, అంతకు మించి దేనికి పనికి. అందుకనే వాటన్నిటిని కూడా కాకులకి నిలయం అని అన్నారు. కాకులు ఎక్కడికి వెళ్తాయి? చెత్త కుప్పలకి వెళ్తాయి. హంసలు ఎక్కడికి వెళ్తాయి? స్వచ్ఛమైన నీటి దగ్గరికి వెళ్తాయి కదా. కాబట్టి పరమహంసలకు ఉపయోగపడేటువంటి శ్రీమద్ భాగవతం రాయి, నువ్వు రాసింది కాకులకి నిలయం అని అన్నారు. ఇప్పటి వరకు రాసింది అంటే డస్ట్బిన్ అన్నారు. ఓకే, సో అందుకని శ్రవణ కీర్తనము అనేటువంటిది మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఎవరి నుంచి శ్రవణం చేయాలి, ఎలా కీర్తించాలి, ఈ రెండు కనుక మనం తెలుసుకున్నట్లయితే దాని వల్ల లాభం ఉంటుంది. ఏదో ఒకటి చేసేద్దాం, ఎలానో అలా చేసేద్దాం అంటే దానివల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ. ఇక్కడ ఆపుదాము. వీళ్ళు కీర్తిస్తున్నారు, దేవతలు కీర్తిస్తున్నారు. దేవతల కీర్తన మళ్ళీ 10వ శ్లోకం నుంచి రేపు కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పావనేభ్యో వైష్ణవేభ్యో నమః. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. చిన్న సందేహం